నమస్కారం మిత్రులందరికీ. ఏదైతే హెచ్సియుల విద్యార్థులపై లాఠీచార్జిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి 400 ఎకరాలపై ఏదైతే ప్రభుత్వ భూమి అంటారు, ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే అక్కడున్న విద్యార్థులతోటి అక్కడున్న సంస్థతో ఒకసారి మాట్లాడి చర్చించి ఆ ఒక్క నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం బాగుంటుందని జనసేన వ్యక్తపరుస్తుంది. అదేవిధంగా గతంలో కూడా యురేనియం తవ్వకాల మీద ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క యురేనియం తవ్వకాలను ఆపడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా నాతో పాటు ఆ రోజు ఆ చర్చలో భాగస్థులయ్యారు. మీకు తెలిసిన విషయమే. కొన్ని విషయాలు చర్చించి మనం ముందుకెళ్లాలి. ఎందుకంటే ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు ఇమీడియట్ గా ఆ రోజు అసెంబ్లీ ఏదైతే జరుగుతుందో అక్కడ అప్పటి ప్రభుత్వం కేటీఆర్ గారు మంత్రివర్యులు ఆ రోజు మేము ఆ ఒక్క యురేనియం తవ్వకాలను ఆపుతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని విన్నపించుకుంటుంది ఏంటంటే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని తక్షణం ఆ ఒక్క ప్రక్రియని ఆపాలి. ఎందుకంటే అక్కడ జాతీయ పక్షులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అదేవిధంగా కొంచెం చాలా వరకు ఒక అడవి లాగా ఉంది అక్కడ, చెట్లు కానీ ఇవన్నీ. సో మీరు ఒకసారి ఆలోచించాలి. హైదరాబాద్ కి దగ్గరలో ఉన్నది. హైదరాబాద్ వాసులు ఎక్కడ పడితే అక్కడ నిర్మాణం పరిపూర్ణంగా ఉంది, రోడ్లు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కాకపోతే అటువంటి ఒక 400 ఎకరాల ఒక అడవిని మనం ఇంకా డెవలప్ చేసుకుంటూ అక్కడ చెట్లు అటువంటి నాటితే ఇంకా బాగుంటది. ఇక్కడ హైదరాబాద్ వాసులకి ఆక్సిజన్ బాగా వచ్చేలాగా ఉంటది. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాలకి ఆరోగ్యాలు ఏం కాకుండా ఉంటాయని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పు మీరు చేయొద్దని నేను ముఖ్యమంత్రి గారిని విన్నపించుకుంటున్నాను. జనసేన పార్టీ యావత్తు తెలంగాణ శాఖ నుంచి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇటువంటి విధ్వంసం సృష్టించిన ప్రభుత్వాలను పక్కకు పెట్టిన ప్రజలు మీకు గుర్తునే ఉంటుంది. మీరు కూడా ప్రకృతి ప్రేమికులు. ఎందుకంటే ప్రకృతిని విధ్వంసం చేస్తే మనం చూసుకున్నాం. మీరే అన్నది అనేక సార్లు, బెంగళూరు చూడండి, అదేవిధంగా మాయనాడ్ చూడండి, ఏ రకంగా విధ్వంసం చేసినందుకు ఈ రోజు అక్కడ పరిస్థితి అని. అటువంటి పరిస్థితి హైదరాబాద్ రావద్దని నేను ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి విషయాల మీద ఒక్కసారి పునరాలోచించి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.